అంకుల్, మనకిక టైం లేదు. వాళ్ళ బొబ్బర్లంక చేరే లోపల మనం వాళ్ళని పట్టుకొని ఫినిష్ చేయాలి. ఓకే వికాస్, ఈసారి పొరపాటును కూడా మన టార్గెట్ మిస్ అవ్వకూడదు. అయ్యో, అమృత విక్రమ్ బావులు ఏమయ్యారు? వాళ్ళైనా తొందరగా కలిస్తే ఇక్కడ అందరినీ ఇంట్లో బంధించిన సంగతి చెప్పొచ్చు. అన్నా, మీరిద్దరూ ఇలా చెరువు పక్క రివాల్వర్స్ పెడితే నా ప్రాణాలు ఇష్టాక్ అయిపోతాయన్నా. అవ్వకవ్వకి ఇవాళ నా డార్లింగ్తో పెళ్ళయింది, ఇంకా శోభనం కూడా కాలేదు. మీరేం మాట్లాడాలన్నా? ఏ మ్యాట్ అడగాలన్నా? కన్నులు దించి అడిగితే దొనదొందని చెప్పేస్తాను, అంతేగాని ఇలా కన్నులు మొహం మీద పెడితే ప్యాంటు తడిచిపోతే తప్ప లాభం లేదన్నా. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పమంటారన్నా? సినిమా కదా, సీరియల్ కదా, లేక చందమామ కదా? ఇప్పుడు బయటికెళ్ళిన అమ్మాయి కదా. ఆ అమ్మాయి కదా బయటికెళ్ళింది కదా. వెళ్ళింది కానీ ఇంకా రాలేదు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తుంది. ఏయ్, కథలు చెప్తున్నావా? మీరే కదన్నా ఆ అమ్మాయి కథ చెప్పమన్నారు, మళ్ళీ ఇలా అంటారేంటి? అల్లుడు అల్లుడు, అమ్మా, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, కడుపు నొప్పి, అమ్మో భరించలేకపోతున్నాడు, అమ్మో, అమ్మా, అమ్మా, అయ్యి బాబోయ్, అల్లుడు కడుపు నొప్పి, నేను ఆగలేను, అయ్యి బాబోయ్, అయ్యి బాబు, అమ్మా. ఏంటి మావయ్య, ఏం జరిగింది? ఎందుకలా మెలికలు తిరుగుతున్నారు? అల్లుడు నేను ఆగలేను, నేను అర్జెంట్గా మాట్లాడాలి, అమ్మో అమ్మో. ఏంటి అర్జెంట్ గా ఫారెన్ వెళ్ళాలా? అవును, ఇంటి నుంచి బయటికెళ్లే ఛాన్సే లేదు, పైగా ఫారినా. అర్జెంట్, అమ్మో. మావా, వీసా పాస్పోర్ట్ లేకుండా ఫారిన్ ఏంటి మావా? ఫారిన్ అల్లుడు నేను ఎక్కువ టైం ఆగలేను, నేను అర్జెంట్ గా లండన్ వెళ్ళాలి, వాళ్ళతో చెప్పు. లండన్ గాని పంపించకపోతే అబ్బో వాళ్ళకే ప్రాబ్లం. చెప్పు, త్వరగా చెప్పు, త్వరగా చెప్పు. నాయనా, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఆయన ఫారిన్ ప్రోగ్రామ్ ఏంటో, అర్జెంట్ గా లండన్ వెళ్ళాలన్న ఏంటో నాకు అర్థం కాక చుట్టూ పీక్కుంటుంటే మధ్యలో మీరేంటయ్యా? అయ్యో మావా, మావా, ఏంటి అర్జెంట్ గా ఫారిన్ అని లండన్ అని కడుపు చేత్తో పట్టుకున్నావు? టెన్షన్ పడుతున్నావు ఏంటి మావా? అయ్యో బాబోయ్, నేను ఆగలేను బాబోయ్, నేను ఆగలేను. అదల్లుడు పార్నర్ లండన్ అంటే
ఇది అన్నా అది మా మామగారి ప్రాబ్లం. అర్జెంట్ గా ఆయన రెండో ఎక్కువ చదవాలట. అది ఆయన లండన్ ప్రోగ్రామ్. లోపల బాత్రూమ్ లోనేగా పొమ్మను, బయటికి పంపించడం కుదరదు. అన్నా, మీరు ప్రతిదానికి గన్ను లెక్కు పెట్టి టెన్షన్ పెట్టకండి. అసలే మామ హై స్పీడ్ లో ఉన్నాడు. కార్యక్రమం ఇక్కడే కానిచ్చేస్తే ఆ తర్వాత అన్ని మీరే చేయాలి. నైజాంతా నైజాంత అంటే కాదు, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి చెంబు పట్టుకుని లండన్ వెళ్ళినట్టు తోటల్లోకో పొలాల్లోకో వెళ్తే కాని పని ఫ్రీగా అవ్వదు. అబ్బో అమ్మో. మావా, వీళ్ళకి నీ మీద కన్నా ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. నేను అటువైపు నిల్చుంటాను, నీ పనేదో నువ్వు కానిచ్చేసి ఆ తర్వాత వాళ్ళ చావేదో వాళ్లే చేస్తారు. అలాగే లేడు. ఏయ్, ఆగాగు. ఆ పనేదో లండన్ లోకి పోయి ముగించుకొని రా. 5 నిమిషాలు వచ్చేస్తారు. మావా, వాళ్ళు నీ మీద గొప్ప నమ్మకంతో పంపిస్తున్నారు. ఆ నమ్మకం నిలబెట్టుకో. అలాగే ఇందాక వెళ్ళిన అమ్మాయి అక్కడెక్కడో ఉంటుంది. ఆ అమ్మాయి వెతికి మూటలు లేను. నువ్వు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చేసి. నాన్న గంగాధర్, కాసేపు ఏడు పాపరా. నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నేను మీ పెద్ద అమృతకు మాటిచ్చానురా. మీ అమ్మ రేణుక దగ్గరికి నేను క్షేమంగా చేరుస్తానని. దయచేసి ఆ విషయంలో నాకు కోఆపరేట్ చేయరా. ఏడవకురా, ఏడవకు. ఇంటికెళ్లే వరకు ఇలా ఏడవకుండా ఉండు. అమృత, మనం ఎటువైపు వెళ్తున్నామో, మనం వెళ్తున్న దారి కరెక్టో కాదో నాకేమీ అర్థం కావటం లేదమ్మా. దారేదైనా గమ్యం చేరే వరకు నడవకి తప్పదు కదా నాన్న. వికాస్ చనిపోయినందుకు కృష్ణమూర్తి అంకుల్ ఫేస్ లో హ్యాపీనెస్ క్లియర్ గా కనిపిస్తోంది. కానీ
అమృత వదిన ఫేస్లో ఇంకా ఏదో తెలియని ఆలోచన, టెన్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటది? విక్రమ్ అన్నయ్య గంగాధరం గురించా, లేక వేరే ఏమైనా ఉందా? మనకేదన్నా ట్రాన్స్పోర్ట్ దొరికితే త్వరగా వెళ్ళిపోయేవాళ్ళమమ్మా. మన కార్ ట్రబుల్ ఇవ్వకపోతే ఈ పాటికి మనం ఇంటి దగ్గర ఉండేవాళ్ళం నాన్న. జరుగుతున్నది కానీ జరగబోయేది కానీ ఏది మన చేతిలో ఉండదు నాన్న. ఏ టైంకి ఏది జరగాలో అదే జరుగుతుంది. మనకి దగ్గరలో ఏదైనా మెయిన్ రోడ్ తగులుతుందన్న ఆశ, ట్రాన్స్పోర్ట్ దొరికే అవకాశం కానీ ఉన్నట్టు లేదు నాన్న. మనం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. భగత్, ఎక్కడో ఆస్ట్రేలియాలో హ్యాపీగా ఉండవలసిన మీరు నాతో నెట్ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఇండియాకొచ్చి ఇలా కాళ్ళు చేతులకి కట్లతో బాధపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఐఎమ్ సారీ భగత్. మీరు దాని గురించి బాధపడకండి. పట్టెన్ను డైవర్ట్ చేసిన తాతయ్య గారు ఎలా ఉన్నారు? మనల్ని ఇక్కడ లాక్ చేసిన డిసిల్వా ఇంటికి వెళ్ళాడు. వాడేం బీభత్సం సృష్టిస్తాడు? ఐఎమ్ థింకింగ్ అబౌట్ దాట్. అసలు ఇదంతా నా వల్లే జరిగిందనిపిస్తోంది. రేణుక ఫ్రెండ్గా నేను మీతో పాటు ఇక్కడికి రావడం వల్లే మీ ప్లేస్లో వాడొచ్చి ఇంత బీభత్సం సృష్టించాడు. నేనీ బొబ్బర్లంకకు రాకపోయుంటే ఇదంతా జరిగేదే కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయండి. ఇప్పుడు మనం ఈ కట్లు విప్పుకొని అక్కడికి వెళ్ళగలిగితే అక్కడ హౌస్ అరెస్ట్ అయిన వారిని, శివరామరాజు తాతయ్య గారిని సేవ్ చేయగలం. లెట్స్ థింక్ అబౌట్ దాట్. నువ్వు నా దగ్గరగాని లేకుంటే ఆ రమణ సాల్వగాడి అంతు చూసి వాడికి చెక్ పెట్టేవాణ్ణి. నిన్ను సేవ్ చేయడం కోసమని ఇలా పిల్లిలా నక్కి నక్కి దాక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది.
రేయ్, నా దృష్టిలో పడినవాణ్ణి ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అలాంటిది నువ్వెలా తప్పించుకోగలను అనుకున్నావురా? ఆఖరిసారిగా నీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకో. రమణ సాల్వా, నీకు నాకు మధ్య ఏ గొడవ లేదు. ఈ చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేసి చంపాలనుకోవడంలో అర్థం లేదు. ఇక అమృత్తో కూడా నీకు డైరెక్ట్ గా ఏ క్లాష్ లేదు. ఎందుకిదంతా? కల్ప్రిట్ అయిన వికాస్ ని సపోర్ట్ చేస్తూ నువ్వు ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ అడ్డులే. దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నట్లుంది నువ్వు చెప్పే మాటలు. నీకు అవకాశం లేకుండా ఊరుకున్నావు గాని నా దగ్గర శిష్యరికం చేసిన వాడివి. నీ కథ ఏంటో, నీ స్టామినా ఏంటో నాకు తెలీదా విక్రమ్? డైరెక్ట్ గా నాకు ఎవరి మీద శత్రుత్వం లేకపోయినా వికాస్ నా మనిషి. నా కూతురు రవళిని ప్రేమించిన వాడు. చనిపోయిన నా కూతురికి ఇచ్చిన మాట ప్రకారం వికాస్ శత్రువులు నాకు శత్రువులే. వికాస్ పగ ప్రతీకారం తీర్చడానికి నేను హెల్ప్ చేస్తానని మాటిచ్చాను. ఒక్కసారి మాటిచ్చాక ఈ రమణసాల్వ మాట మీద కట్టుబడి ఉంటాడు. చెప్పాను కదా విక్రమ్, నిన్ను విడిచిపెట్టనని. అన్ని బుల్లెట్లు మిస్ అయినా ఈ ఆఖరి బుల్లెట్తో నీ చావు కన్ఫర్మ్.